బ్రేకింగ్ న్యూస్ తమ్ముడు మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు కీలక కామెంట్స్ చేశారు. సినీ పరిశ్రమలో మార్పు రావాలన్నారు ఆయన. ఇకపై తన సినిమాలకు టికెట్ ధరలు పెంచనంటూ తేల్చి చెప్పారు. అంతేకాదు తమ్ముడు చిత్రానికి ధరలు పెంచమని ప్రభుత్వాలను అడగనన్నారు ఆయన. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనకు ఆదర్శమన్నారు దిల్ రాజు. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంపై పవన్ కళ్యాణ్ కీలక సూచనలు చేశారని, తాను ఆ సూచనలను అనుసరిస్తానన్నారు. ఇక తాను మాత్రమే కాదు, పవన్ సూచనలను నిర్మాతలంతా తప్పకుండా పాటించాలన్నారు. ఇక అంతేకాకుండా టికెట్ ధరలు, తినుబండారాలు ప్రేక్షకులకు అందుబాటులో ఉండాలన్నారు. ఇకపై తెలంగాణలో టికెట్ ధరలు పెంచడం ఉండదన్నారు దిల్ రాజు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీపాల్ అందిస్తారు. రైట్ శ్రీపాల్, తెలుగు సినీ పరిశ్రమలో గత కొంతకాలంగా వివాదాలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి, మనమందరం తెలిసిన విషయమే అది. ఇప్పుడు ఇటు దిల్ రాజు చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ గా మారడం కూడా మనం చూస్తున్నాం. ఒక మూవీ ట్రైలర్ ఈ లాంచ్ ఈవెంట్ లో కూడా ఆయన ఈ కామెంట్స్ చేశారు. టికెట్ ధరలు ఇక పెంచము, దాంతో పాటు తినుబండారాలు కూడా ప్రజలకు అందుబాటులోనే ఉంచేలాగా చూస్తాము, నాకు ఆదర్శం పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఈ వ్యాఖ్యల్ని ఎలా చూడొచ్చు? ఇదే వ్యాఖ్యల్ని ఇంకందరు నిర్మాతలు కూడా పాటిస్తారు అనుకోవచ్చా? రత్న, ఈ రోజైతే తమ్ముడు మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో అయితే నిర్మాత దిల్ రాజు అయితే ఒక కీలక కామెంట్స్ చేయడం జరిగింది. సినీ పరిశ్రమలో మార్పు రావాలి, ఇక్కడ ఈ సినిమా బడ్జెట్ పెరిగిందని తెలిసినప్పటి నుంచి ఒక్క డబ్బులు కూడా ఎంత ఇస్తే అంత ఇవ్వండి అని చెప్పి డైరెక్టర్ గానీ హీరో నితిన్ కూడా అలాగే చెప్పారని చెప్పాడు. అది పత్రికాముఖంగా ఈవెంట్ లో కూడా అందరి ముందు చెప్పడం జరిగింది. ఈ సినిమాకి నేను టికెట్ ధరలు పెంచను, ఈ తమ్ముడు చిత్రానికి ధరలు పెంచమని ఏ ప్రభుత్వాన్ని అడగను. ప్రేక్షకుల థియేటర్లను రప్పించడంపై పవన్ కళ్యాణ్ గారు కొన్ని కీలక సూచనలు చేశారు. నేను ఇక్కడ కూడా పాటించడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే నాకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే నాకు ఆదర్శంగా ఉండనున్నాడు. అయితే నేను పవన్ కళ్యాణ్ సూచనలు ఎప్పటికీ అనుసరిస్తాను. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సూచనలు నిర్మాతలందరూ కూడా తప్పకుండా పాటించాలి. అయితే ప్రేక్షకులను థియేటర్ రప్పించడం ఎలా అనేది నిర్మాతల బాధ్యత. ఖచ్చితంగా నిర్మాతలు అయితే కూడా ఈ యూట్యూబ్ వ్యూస్ కూడా ఖచ్చితంగా ఆ ఫేక్ లో వెళ్ళకూడదు. ఎంత ఒరిజినాలిటీ ఉంటే అంత ఒరిజినాలిటీ వ్యూస్ నే చూడాలి. ఇకపోతే ఈ రోజు అయితే మీకు 5 మిలియన్లు, 12 మిలియన్లు, 10 మిలియన్ల వ్యూస్ సంబరపడిపోతున్నారు. థియేటర్కి వెళ్తే మాత్రం మార్నింగ్ షోకే ఒక్కరు కూడా పబ్లిక్ రావడం లేదు. ఖచ్చితంగా ఇది ఫేక్ అని ఉంది. కొంత జెన్యున్ గా బతుకుతామనే ఆలోచనతోనే ఉన్నాము. నేను మార్పు మొదలు పెట్టాను, మేము కూడా చేశాం గతంలో, కానీ ఇప్పుడు ఇనిషియేట్ తీసుకొని మేము పబ్లిక్ గానే ఇది ఖచ్చితంగా చెప్తున్నాను, వ్యూస్ అనేది ఫేక్ అని చెప్పేసి. అయితే టికెట్ ధరలు, తినుబండారాలు ప్రేక్షకులు అందుబాటులో ఉండాలని కూడా ప్రయత్నిస్తున్నాము. ఇకపై తెలంగాణలో టికెట్ ధరలు ఏ సినిమాకి పెంచడం ఉండదు. అయితే తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘంలో కూడా నేనైతే చర్చించడం జరిగింది. దాని కార్యాచరణ అయితే జరుగుతుందని చెప్పవచ్చు. అయితే పవన్ కళ్యాణ్ సూచనలపై తెలంగాణ ప్రభుత్వానికి కూడా నేను ప్రతిపాదనలు అయితే ఇవ్వడం జరిగిందని చెప్పడం రత్న. శ్రీపాల్, పవన్ కళ్యాణ్ సూచనల మేరకే నిర్ణయం తీసుకున్నారు అనుకోవచ్చా, లేదంటే అందరు నిర్మాతలు కలిసి ఒక నిర్ణయానికి వచ్చి దాన్ని ఇప్పుడు ఈ విధంగా దిల్ రాజు ఈ స్టేజ్ పైన అనౌన్స్ చేయడం జరిగింది అనుకోవచ్చా? అంటే దిల్ రాజు గారు ఎఫ్డిసి చైర్మన్ కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ కి ఇటు ప్రజలకు మధ్య వారధిగా ఉండడం, అందులో గతంలో ఆ థియేటర్ల ఇష్యూ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని సూచనలు చేయడం జరిగింది. అక్కడ తినుబండారాలు కావచ్చు, అక్కడ ఫెసిలిటీస్ కూడా కావచ్చు, అది చెకింగ్ చేయడం జరిగింది. చాలా థియేటర్లు కూడా అక్కడ కొన్ని థియేటర్లు సింగిల్ స్క్రీన్ సీజ్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఈ తినుబండారాల రేట్లు మరియు టికెట్ రేట్లు అందుబాటులో ఉంటేనే ప్రజలు మళ్ళీ సినిమాకి రానున్నారు. ఖచ్చితంగా సినిమాలకు ప్రజలు వస్తేనే, సింగిల్ స్క్రీన్ లో చూస్తేనే ఖచ్చితంగా సినిమా నిలబడుతుందని చెప్పారు రత్న. రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్. బట్ తమ్ముడికి ఒరిజినల్ ప్రైజెస్, నో ఇంక్రీజ్ ప్రైజెస్. వేణుగారు సార్, ఎందుకంటే మీరు అడిగిన దాంట్లో అంటే ఎక్స్టెండ్ గా ఉంది. మన పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ నోట్ని ఫస్ట్ నేను రియాక్ట్ అయ్యాను. ప్రేక్షకుల్ని థియేటర్కి తీసుకురావడానికి ఏం చెయ్యాలి అనేది మా రెస్పాన్సిబిలిటీ అది. సో టికెట్ ప్రైస్ కానివ్వండి, క్యాంటీన్లది కానివ్వండి, ఇవన్నీ మేము థియేటర్ అంబియన్స్ కానివ్వండి, ఇవన్నీ బెస్ట్గా ఇచ్చి ప్రేక్షకులని మళ్ళీ థియేటర్కి తిరిగి తెప్పించుకోవాలి. దానికి ఎక్కడ టికెట్ రేట్లు పెంచడం కానీ అలాంటిది ఏమీ ఉండదు. అంతే నార్మల్ ప్రైస్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే రాజు గారు, ఆ టికెట్ ప్రైస్ హైక్ వల్ల ఎంత యాడ్ అవుతుందో మీకు తెలియదు కానీ నాకు, బట్ దాని గురించి పెంచేస్తున్నారు, రేట్లు పెంచేస్తున్నారు, దోచేస్తున్నారు అనే డిస్కషనే ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. అది నాకు తెలుసు అండి, మరి అదే కదా చెప్తున్నా. ప్రొడ్యూసర్గా నాకు తెలుసు, అది డిస్ట్రిబ్యూటర్గా నాకు తెలుసు. నేను ఇందాక చెప్పింది అదే కదా. బట్ మా చుట్టూ ఉండే డిఫరెంట్ సిచ్యువేషన్స్ వల్ల ఆ ఒక సినిమా కానీ ఇంకో సినిమా, నా ఓపెనింగ్ ఎంత వచ్చిందని ఇంకొకరు ఓపెనింగ్ ఎంత, ఇవన్నీ
మార్పు రావాలనే కదా నేను ప్రయత్నం చేస్తున్నాను చెప్తున్నాను. నా ప్రయత్నాన్ని మీరు హర్షిస్తూ దీని మీద రాయండి రేపటి నుంచి ఆర్టికల్స్. ఓకే.